గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే లెగ్గానే బ్రష్ చేస్తా. మమ్మీ అయితే ఇక్కడ పూరీలు చేస్తుంది. శివాని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటుంది. భవ్య అయితే కాలేజ్ కి బయలుదేరిపోతుంది. సో బాయ్ చెప్పేసి నేనైతే టిఫిన్ చేస్తా. ఇప్పుడైతే నేను మధ్యాహ్నం ముగ్గుతల్లి గుడికి వస్తాను. ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని గుడి లోపలికి అయితే వస్తాం. పూజ చేసుకొని మమ్మీకి ఎక్కించుకొని నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. బేగ వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడైతే గేట్ వేస్తారు. ట్రైన్ వస్తుంది. ఒక ట్రైన్ వెళ్ళిపోయాక తీసేస్తారు అనుకుంటే రెండో ట్రైన్ వస్తుంది అన్నారు. ఒక 30 మినిట్స్ అక్కడే వెయిట్ చేసి దాంతో స్టార్ట్ అయ్యాం. ఇంటికి వచ్చాక మమ్మీ అయితే ఒక గంట అండ్ గరిటి ఇచ్చి గ్యాస్ వెల్డింగ్ చేసుకుని రమ్మన్నది. మా మామ గంటి కొన్నారంట కొత్తది. చూడండి ఎంత పెద్ద కన్నం ఉన్నదో. గ్యాస్ వెల్డింగ్ అయితే చేయించి నేనైతే బయలుదేరిపోయా ఇంటికి. ఇంటికి వచ్చాక భోజనాలకు వెళ్ళాలంటే నేను శివాని ప్రకాష్ స్టార్ట్ అయిపోయాం భోజనాలకి. ఇక్కడైతే ఫుల్ కుమ్మేసి లోపలికి వెళ్దాం అనుకుంటే అంతలోపే శివాని చూడండి ఈ బటర్ఫ్లై పోజిస్తుంది. అండ్ అలాగా లోపలికి వెళ్ళిపోయి కొంతసేపు కూర్చొని మేమైతే రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. అప్పుడే శివాని అన్నది రామ్ తీర్థాలకు వెళ్దామని. రామ్ తీర్థాలకు అయితే వస్తాం. ఇక్కడ చూడండి ఒక అందమైన అసలైన టెంపుల్ ఉంటుందంట. దీని అయితే చాలా రహస్యాలు ఉన్నాయంట. మరి మనం ఎప్పుడు విజిట్ చేయాలి. నెక్స్ట్ టైం పక్కా కొండ మీదకి అయితే రావాలనుకున్నా. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చేగానే శివాని అయితే నిమ్మకాయ నీళ్ళు కలిపేసి ఇమ్మన్నది. సో నేనైతే నిమ్మకాయ నీళ్ళు కలిపేసి తనకైతే ఇస్తాను. ఇప్పుడు వేదాంశ్ గారు చూడండి ఏ బట్టలు వేసుకొని వచ్చాడు. ఇప్పుడైతే లంచ్ తిని రూమ్ లోకి పడుకుందాం అని వస్తే ఇక్కడ ముందు నుంచే చాక్ అయితే వస్తుంది. దీనికి కూడా ఏసీ కావాలంట. అలాగే గుడ్ నైట్ చెప్పి డే అయితే ఎండ్ చేస్తా.